కాకినాడ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు గుర్తు తెలియని దుండగరు. విషయం తెలుసుకున్న స్థానికులు, దళిత సంఘ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న అన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాలతో దుండగులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని శంకవరం గ్రామస్తులంతా ఎస్సీపేట గ్రామస్తులంతా ఏకమై ఘనంగా అంబేద్కర్ ని ఊరేగించుకోవడం వల్ల ఈ ఊరేగింపు చూసి వారవలేని కొంతమంది అగ్రవర్ణ కులపు నాయకులైతేనే కులవలైతేనే ఎవరు చేశారో మాకు తెలియదు. కేవలం ఇది అగ్రవర్ణ వాళ్ళు చేసి అంబేద్కర్ కి రాత్రి మీద మేమంతా పండుగ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవితంతో పడుకుంటుంటే రాత్రి మీద వచ్చి చెప్పులు దండేసి అంబేద్కర్ చెప్పులు దండేసి ఘోరంగా అవమానించారు. అందరి మేడలోనూ చెప్పులు దండ వేసినట్టే, ప్రతి ఒక్కరు గుర్తించాలి. పేటలో అందరికీ చెప్పులు దండ వేసినట్టే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ కూర్చొని దోషులు వెంటనే తీసుకొచ్చి మా ఎదుర్కొంటా చూపించి శిక్షించి తీసుకెళ్లాలని ఇక్కడ చూపించి తీసుకెళ్లాలని పోలీసు వారికి మనం కోరుకుంటూ అప్పుడు ఎక్కడ కూర్చుంటాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని శంకవరంలో మేము అంగరంగ వైభవంగా నిర్వహించాము. రాత్రి ఇంత అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమాన్ని వారవలేక కుళ్ళు కుట్రలతో ఎవరైతే అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ఘోర అవమానం పరిచారో వారిని వెంటనే పోలీసుల అదుపులోకి తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీసు యంత్రాంగం సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసింది. మన అంబేద్కర్ విగ్రహం ఎదుట సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసింది. సీసీ ఫుటేజ్ వచ్చినప్పటికీ కూడా దోషులను అదుపులో తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది పోలీసులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. విషయాన్ని గమనించాలి. సీసీ ఫుటేజ్ వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు కానీ ఎవరైతే చేశారో ఫుటేజ్ చూపించట్లేదు.